అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం. అరుణాచల శివాని తలుచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలిగే మోక్షక్షేత్రం. ఒక్కసారి అరుణాచల ప్రవేశము చేసి గిరిప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు దగ్ధమయ్యే మోక్షక్షేత్రం. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అరుణాచలం వీడియో అంతా ఒకే వీడియోలో చేస్తున్నాను. అందుకే ఈ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, 23 minutes ఇలా ఉంటుంది. సో ఎవరో స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా ఒకే వీడియోలో ఇస్తున్నాను. సో మళ్ళీ పార్ట్స్లా చేయడం ఎందుకని చెప్పి సింగిల్ వీడియోలో రికార్డ్ చేస్తున్నాను అంతా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కొత్త ట్రిప్పు. అప్పుడెప్పుడో జాన్లో వేసాను తిరుపతి, ఆ తర్వాత ఫెబ్ అంతా ఖాళీ అయిపోయింది, మళ్ళీ ఇదే. సో ఈసారి ట్రిప్ అంటే ఇది ఎప్పుడో ప్లాన్ చేసింది అరుణాచలం. అందరూ అంటారు కదా రాసిపెట్టి ఉంటేనే అరుణాచలం వెళ్ళగలమని. సో ప్రజెంట్ అయితే నేను వచ్చాను, మరి నాకు రాసిపెట్టి ఉందో వన్స్ అయిన తర్వాత నేను చెప్తాను. సో ఇది ప్రజెంట్ అయితే అరుణాచలం నేను ఈసారి బైక్ ట్రిప్ అయితే కాదు, ఎందుకంటే తెలుసు కదా బెంగళూరులోనే 37 degrees ఉంది, అండ్ తమిళనాడు ఇంకా రాడ్ 39 ఉంది. సో బైక్ ట్రిప్ ఎందుకు రిస్క్ అని చెప్పి బెంగళూరు టు అరుణాచలం, తిరువన్నమలై అది అరుణాచలం. సో అది బస్ బుక్ చేసుకుని, ఏసీ బస్సెస్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటాయి. సో 800-500 నార్మల్ ప్రైస్ అయితే, స్లీపర్ అయితే 1000 rupees ఏసీ స్లీపర్ అయితే. బస్సు నేనైతే బెస్ట్, ఎందుకంటే 200 kilometers 4 hours జర్నీ, పెద్ద డిస్టెన్స్ అయితే కాదు. మీరు మ్యాక్స్ 4 hours వచ్చేస్తారు కాబట్టి మీకు పెద్ద జర్నీ అన్నట్టు కూడా అనిపించదు. మీరు ట్రైన్ అవైలబిలిటీ కావాలనుకుంటే మాత్రం అది కొంచెం ఇది అంటే అవి వీక్లీ థ్రైస్ ఉన్నాయి. అంటే మన అవైలబిలిటీ బట్టి, అంటే ఐటీకి తగ్గట్టు అయితే లేవు వీకెండ్స్లో. సో అది కొంచెం రిస్క్, ఎందుకంటే బస్సు బెస్ట్ నాకు అడిగితే. 4 hours పెద్ద జర్నీ అనిపించింది కాబట్టి. సో ఈరోజు అయితే ప్లాన్ ఏం లేదు. వన్స్ చెక్ ఇన్ అయిన తర్వాత ఈవినింగ్ ఏమైనా లోకల్గా చూసి తర్వాత రేపు గిరి ప్రదక్షిణ చేద్దామని ప్లాన్ నాది. సో ప్రజెంట్ అయితే నేను స్టే చేసే హోటల్ అయితే హోటల్ ఆలయం. అరుణాచలంలో నేను స్టే చేస్తున్న హోటల్ అయితే హోటల్ ఆలయం. ఇది తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఎందుకంటే చాలా అంటే రామేశ్వరం ఇలా ప్రతి దగ్గర వీళ్ళు ఉన్న యాత్రి నివాస్ అని, అందులో అరుణాచలంలో ఇదొకటి యాత్రి నివాస్. సో ఇదే హైలైట్, ఎందుకంటే దీంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అనే కాదు, 4 members 6 members కపుల్స్ ఆర్ సింగిల్స్ ఎవరికైనా ఇది చాలా బెస్ట్ అనమాట. రీజనబుల్ ప్రైస్. అండ్ ఈ లొకాలిటీ కూడా చాలా ఓపెన్ స్పేస్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్లో లాగా కంజెస్టెడ్ కాకుండా సమ్ బ్లాక్స్లా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది C బ్లాక్, దాని వెనక H బ్లాక్, అలా బ్లాక్స్ అనమాట. అండ్ వీళ్ళు చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్ అండ్ క్లీన్గా. అండ్ ఏసీ నాన్ ఏసీ అన్నీ ఉన్నాయి అవైలబుల్గా. సో దీని బుకింగ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. సో ఇందులో రెస్టారెంట్ కూడా ఉంటుంది, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఒకటి ఉంటుంది, అలాగే లంచ్ అండ్ డిన్నర్ పెర్ ప్లేట్ మీల్స్ అనమాట, అలా చార్జ్ చేస్తారు. సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్, మీరు ఇన్ కేస్ బుక్ చేసుకున్నప్పుడు ఆ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా లేకపోతే మీరు ఏం చేయాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కదా, ఆ నెంబర్ని మీరు కాల్ చేసి అడగండి. అంటే ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని డేస్కి ఉంటారని చెప్తే వాళ్ళ స్పెసిఫిక్ రూమ్ అనేది అయితే 6 members ఆర్ 4 members ఆర్ 2 members వాళ్ళు అన్బ్లాక్ చేస్తారనమాట. అంటే ఏంటంటే వీళ్ళు ఇక్కడ బ్లాక్ చేసి ఉంచేస్తున్నారు. అంటే ఎవరైతే డైరెక్ట్గా వస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సో బ్లాక్ చేసి ఉంచేస్తారు కాబట్టి మీరు వన్స్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు అన్బ్లాక్ చేస్తారు. అప్పుడు వాళ్ళే చెప్తారు అన్బ్లాక్ చేస్తే ఇప్పుడు చూడండి మీకు అవైలబిలిటీగా ఉంటాయని చెప్పి. సో అలా మీరు బుక్ చేసుకోండి.
అండ్ నాకైతే పెర్ నైట్ ఒక పర్సన్కి 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎందుకంటే నేను సింగిల్ పర్సన్ కాబట్టి ఆ 1000 తీసుకున్నారనమాట. సో జనరల్గా మనం హోటల్స్లో స్టే చేస్తే అలా ఒక నైట్ ఛార్జ్ చేస్తారు, అది ఒకరుని ఇద్దరుని. బట్ ఇక్కడ అలా కాదు, పర్సన్ బట్టి అనమాట. సో అది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఇది. సో ఎవరైతే అరుణాచలం వస్తున్నారో ఫ్యామిలీ అవని పెద్ద ఫ్యామిలీ అవని, కపుల్స్ అవని, చిన్న ఫ్యామిలీ అవని, వాళ్ళకైతే ఇదే నేను బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి గుడికి 4 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ నుంచి మీరు వెళ్ళాల్సింది 4 కిలోమీటర్స్. అది పర్లేదు, బయట ఆటోస్ ఉంటాయి, లేదా మీకు బైక్ రెంటల్స్ కూడా ఉంటాయి. ఆ బైక్ రెంటల్స్ కూడా నేను పెడతాను ఆ కాంటాక్ట్ నెంబరు. ఆ ఆటో మాత్రం వాళ్ళు ఎక్కువ, అంటే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్కి వాళ్ళు 150 ఛార్జ్ చేస్తున్నారు గుడి వరకు. అంటే షేరింగ్ లేదు, అంటే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. షేరింగ్ ఆటోస్ అనేవి చాలా తక్కువ ఇక్కడ అరుణాచలంలో. సో మీరు కావాలనుకుంటే ఓన్ వెహికల్లో రండి, లేకపోతే ఇక్కడికి వచ్చి బైక్ రెంటల్ తీసుకోవడం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇది. సో నెక్స్ట్ దర్శనంకి వెళ్ళి ఈలోపు ఒకసారి రూమ్ కూడా చూద్దాం, లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉంటుంది అనేది. ఇది హోటల్ ఆలయంలో 2 బెడ్ షేరింగ్. సో ప్రాపర్గా ఒక ఫ్యామిలీ అంటే 2 కపుల్స్ ఉండడానికి సరిపోద్ది. ప్రజెంట్ అయితే ఇది పెర్ నైట్ 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇదైతే ఓకే, అంటే 1000 రూపీస్కి ఇక్కడైతే బెస్ట్ నాకు అడిగితే. సో ఇది అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ మ్యాప్. మొత్తం మనకి అష్టలింగాస్ అంటే 8 లింగాస్ ఉంటాయి. సో జనరల్గా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ ఏంటంటే ఈ కొండ చుట్టూ 8 అష్టలింగాస్ బై వాక్ వెళ్ళి లాస్ట్లో గుడికి దర్శనం చేసుకుంటారు. సో అది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, అంటే స్పెసిఫిక్ టైం అని లేదు, 24/7 మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎయిదర్ ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే మిడ్ నైట్ కానీ చేసుకుంటే బెస్ట్. ఇన్ కేస్ మీరు వింటర్లో వెళ్తే పర్లేదు ఎప్పుడైనా, బట్ సమ్మర్లో వెళ్ళారు అనుకుంటే మాత్రం నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 2కి 3 కల్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 7 కల్లా అయిపోతుంది. సో ఎండకి మీరు ఇంపాక్ట్ అవ్వరు. ఆర్ఎల్స్ నైట్ ఆఫ్టర్ 9 తర్వాత అనుకోండి, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో మీరు ఫ్రీగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట. అదొక అడ్వాంటేజ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడైతే, అంటే గిరి ప్రదక్షిణ అనేది గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడే ఎండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోటల్ ఆలయంలో స్టే చేశాను కదా, ఆ హోటల్ పక్కనే ఈశాన్య లింగం ఉంటుంది, అదే 8th లింగం అనమాట. సో నేనేం చేశానంటే 8th లింగం దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడే ఎండ్ చేశాను. సో మీరు గుడి దగ్గరే ఆ గోపురం రాజగోపురం దగ్గర స్టార్ట్ చేయాలని రూల్ అయితే ఏం లేదు. మీరు ఏ అష్టలింగం దగ్గర స్టార్ట్ చేస్తారో అక్కడే ఎండ్ చేయొచ్చు. అది మీ ఇష్టం అనమాట, మీ అవైలబిలిటీ బట్టి చూసుకోండి. సో ఫుడ్ విషయానికి వస్తే అరుణాచలంలో సో నేనైతే 3 హోటల్స్ దగ్గర ట్రై చేశాను. అది ఒకటి హోటల్ అమృతం, ఇది కంప్లీట్గా వెజ్ రెస్టారెంట్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మీకు సౌత్ ఇండియన్ థాలీ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. బట్ నైట్ టైం ఉండదు. నైట్ టైం టిఫిన్స్, ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, దోశ ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లం లేదు. అండ్ సెకండ్ హోటల్ ఏంటంటే ఒక హోటల్ ఆకాష్, అది బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. అది నేను పిక్ తీసుకోలేదు, బట్ గూగుల్లో అయితే ఈజీగా సెర్చ్ చేసేయండి, దొరుకుతుంది హోటల్ ఆకాష్ అనేది. అక్కడ కూడా బాగానే ఉంటుంది అండ్ రీజనల్ ప్రైసెస్ కూడా. అండ్ థర్డ్ది నేను స్టే చేసిన హోటల్ ఆలయం. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ ప్లేట్ మీల్స్ అనమాట. అది కంప్లీట్గా ఫుల్ మీల్స్ అయితే కాదు, ఆ ప్లేట్ మీల్స్ ఓకే, ఒక బాగా తినే వాళ్ళకైతే సరిపోదు, బట్ ఒక పర్సన్కి అయితే సరిపోతుంది. అండ్ నైట్ హోటల్ ఆలయంలో అయితే ఓకే, టిఫిన్స్ను సమ్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ కూడా దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. సో ఫుడ్ అంటే కంప్లీట్ అరుణాచలంలో అయితే బాగానే ఉంటుంది. ఎక్కడ అంటే ఫుడ్ బాగోదనే కాన్సెప్ట్ అయితే ఉండదు, ప్రతి దగ్గర బాగుంటుంది. అండ్ ఈ హోటల్ అమృతం అయితే మీకు రమణాశ్రమం ఆపోజిట్ స్ట్రీట్లో ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ స్ట్రీట్లోనే. సో పర్లేదు, మీకు ఈజీగా దొరికేస్తుంది గూగుల్లో కూడా హోటల్ అమృతం అనేది. సో నా బెస్ట్ సజెషన్ అయితే ఈ 3 హోటల్స్, హోటల్ అమృతం, హోటల్ ఆకాష్ అది బస్ స్టాండ్ దగ్గర, అండ్ హోటల్ ఆలయం ఎక్కడైతే స్టే చేస్తున్నానో అది. సో నెక్స్ట్ బైక్ రెంటల్కి వచ్చేసరికి ఎక్కడైతే అమృతం హోటల్ ఉంటుందో, అమృతం హోటల్ ఆ లైన్లోనే లెఫ్ట్ సైడ్లో బైక్స్ ఫర్ రెంట్స్ అని ఉంటుంది. బయట స్కూటీస్ కూడా ఉంటాయి, ఒకే లైన్లో ఉంటాయి.
సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో వీళ్ళకి కాల్ చేయండి. అంటే నేనైతే బైక్ రెంట్ తీసుకోలేదు, బట్ ఒకసారి ప్రైస్ కొనుక్కోండి. ప్రైస్ మీకు ఓకే రీజనబుల్ అనుకుంటే బైక్ రెంట్ తీసుకోండి. లేదు పర్లేదు ఒక రోజే కాబట్టి గిరి ప్రదక్షిణ అలాగే మేము నడిచి వెళ్ళిపోతాం, సో బైక్తో పెద్ద పని లేదు అనుకుంటే ఆటోకి మీరు ఏ ట్రిప్కి వెళ్ళినా ఆటోకి 150 అనేది కామను. ఐ మీన్ హోటల్ ఆలయం నుంచి గుడికి వెళ్ళాలంటే 150. కొందరైతే 250 350 అడుగుతారు, బట్ బార్గెన్ చేయండి. 150 అయితే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. సో అదొకటి. అండ్ లేదు పర్లేదు మేము బైక్ తీసుకుంటాం, అది 1000 రూపీస్తో అయిపోద్ది అనుకుంటే బైక్ రెంట్ తీసుకోండి. సో ఏదైనా పర్లేదు, అది మీ ఆప్షను. సో నేను గిరి ప్రదక్షిణ అష్టలింగాల్లో ఒకటైన ఈశాన్య లింగం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా హోటల్ పక్కనే ఉంటుంది, అందుకే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ముందే చెప్పా కదా, గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం నుంచే మొదలు పెట్టాలని అయితే ఏం లేదు. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తే అక్కడ ఎండ్ చేస్తే సరిపోతుంది. సో ఈశాన్య లింగం ఏంటంటే ఇది అరుణాచలంకి ఈశాన్య దిక్కులో ఉంటుంది. సో ఎవరైతే దీన్ని దర్శించుకుంటారో వాళ్ళు మానసికంగా సంతోషంగా ఉంటారని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం అన్నమాట. వన్స్ ఈశాన్య లింగం అయిపోయిన తర్వాత మీరు మధ్యదారిలో మీకు భూతనారాయణ పెరుమల్ అని చెప్పి ఒక టెంపుల్ కనిపిస్తుంది. దాన్ని దర్శించుకున్న తర్వాత మీరు గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేయండి. సో చేస్తున్నప్పుడు మీరు ద మెయిన్ టెంపుల్ రాజగోపురం ఆ రోడ్ నుంచే వెళ్తారు. అది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట రాజగోపురం అనేది. సో దాన్ని దండం పట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ మీ గిరి ప్రదక్షిణ అష్టలింగాలు దర్శించుకోవడం కంటిన్యూ చేసుకోండి. సో వన్స్ మీరు రాజగోపురం దాటాక ఆ అష్టలింగాల్లో మొదటిది ఇంద్రలింగానికి మీరు చేరుకుంటారు. సో ఇది షాప్స్ మధ్యలో ఉంటుంది. సో మీకు ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్న విషయం కూడా తెలియదు, బట్ బయట బోర్డు ఉంటుంది, ఆ ప్రాబ్లం లేదు. సో ఈ ఇంద్రలింగం ఏంటంటే అరుణాచలంకి తూర్పు వైపున ఉంటుందన్నమాట, తూర్పు దిక్కున. సో దేవతల అధిపతి అయిన ఇంద్రుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో దీన్ని దర్శించుకోవడం వల్ల ఏంటంటే ఆ దీర్ఘాయుష్ పొందుతారని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట ఇంద్రలింగం వల్ల. గిరి ప్రదక్షిణలో నెక్స్ట్ వచ్చే రెండవ లింగం అగ్నిలింగం. ఇది ఆ అరుణాచలంకి ఆగ్నేయం వైపు ఉంటుందన్నమాట. సో 8 అష్టలింగాల్లో 7 లింగాలు అనేవి ఎడమ వైపుకుంటే ఈ ఒక్క లింగం మాత్రం కుడివైపు ఉంటుంది. అంటే రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి, నడవాలి కొంచెం. సో ఈ అగ్నిలింగాన్ని దర్శించుకుంటే ఏంటంటే రోగాల నుంచి మనకి విముక్తి, అలాగే మీ జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా అవి ఫేస్ చేసే ధైర్యం అనేది వస్తుందన్నమాట. అది ఇక్కడ వాళ్ళ నమ్మకం దీన్ని దర్శించుకోవడం వల్ల. సో మీరు అగ్నిలింగం అయిన తర్వాత మధ్యలో మీకు రమణ మహర్షి ఆశ్రమం అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ కుడివైపు. సో అది మార్నింగ్ టైము ఓపెన్లో ఉంటుంది. నాకైతే టైం లేక నేను వెళ్ళలేదు. మీకు ఇన్ కేస్ టైం ఉంటే దాన్ని కూడా ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ నుంచి మీరు కొండ కూడా ఎక్కొచ్చు అనమాట. కొండకి టాప్ వ్యూ చాలా బాగుంటుంది. పైన ఒక రమణ మహర్షి యొక్క ఆశ్రమం ఉంటుంది అనమాట కొండపైన, అది కూడా మీరు చూడొచ్చు, రమణాశ్రమం. సో అది మార్నింగ్ ఓపెన్ చేస్తారు, 4 వరకు ఉంటుంది అనమాట, ఈవినింగ్ 4 వరకు. సో నెక్స్ట్ వచ్చే లింగం యమలింగం. సో ఈ లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించడం జరిగింది. సో ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని చెప్పి ఇక్కడ నమ్మకం అన్నమాట, యమలింగం దర్శించుకోవడం వల్ల. సో గిరి ప్రదక్షిణ చేస్తున్న రూట్లో మనకి ఫ్రూట్స్ కానీ వాటర్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. రెస్టారెంట్స్ అన్నీ అంటే దేనికి లోటు ఉండదు. ఈవెన్ ప్రతి 200 మీటర్స్కి రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి, 200 or 500 మీటర్స్ దగ్గరలో. సో మనకి ఆ రోడ్డు మీద నడిచేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎండ. సో దానికి ఎలాగ చెప్పే కదా, ఐదర్ ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే నైట్ టైం చేసుకోవడం బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చే లింగం నైరుతి లింగం. ఇది అరుణాచలంకి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. సో ఈ లింగాన్ని పూజించడం వల్ల చెడు శక్తుల నుంచి బయటపడొచ్చని ఇక్కడ వాళ్ళ నమ్మకం. మధ్య మధ్యలో ఇలాంటి మ్యాప్స్ అనేవి కనిపిస్తాయి మీకు. అంటే ఎన్ని లింగాలు ఉన్నాయి, మీరు ఎక్కడున్నారు. సో
ఒక్కొక్క లింగంకి మధ్యన డిస్టెన్స్ అంతా మీరు ఎంత కవర్ చేస్తారని ఒక క్లియర్ పిక్చర్ లాగా ఉంటుంది ఈ మ్యాప్. సో ఇవి చాలా దగ్గరలో ఉంటాయి, అంటే ఒక దగ్గరనే కాదు, ఒక 4-5 దగ్గరలో అయితే నేను చూశాను ఈ మ్యాప్. ఈ అష్టలింగాలే కాకుండా ఇంకొక లింగం ఉంటుంది, అదే సూర్యలింగం, అదే ఇది. సో ఇది ఆ లింగాల్లో కాకుండా సెపరేట్ లింగం అన్నమాట. చంద్రలింగం దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి, చాలా పెద్దవి అవి. అది లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నప్పుడే కనిపిస్తాయి మనకి, అది మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. గిరి ప్రదక్షిణలో నెక్స్ట్ వచ్చే లింగం వరుణలింగం. ఇది వరుణ్ దేవుడు ప్రతిష్ఠించాడు. సో ఇక్కడ ఈ వరుణలింగాన్ని పూజ చేసుకుంటే వచ్చే లాభాలు ఏంటంటే నీటికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి క్యూర్ అవుతాయని చెప్పి ఇక్కడ నమ్మకం అన్నమాట. ఈ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల నాకు మార్నింగ్ ఏదైతే ఆ కొండ ఉంది కదా, మధ్యలో కొండ, అక్కడ మార్నింగ్ సన్ రైజ్ అయిన తర్వాత మంచి క్లౌడ్స్తో మంచి వ్యూ అయితే నాకు దొరికింది. ఇదే ఆ వ్యూ. నెక్స్ట్ వచ్చే లింగం వాయులింగం. ఇది అరుణాచల గిరికి వాయువ్య దిశలో ఉంటుంది ఈ వాయులింగం అనేది, వాయువ్య దిశలో. సో దీన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. సో ఈ లింగాన్ని పూజించడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే గుండె జబ్బులు కానీ, ఊపిరితిత్తు జబ్బులు కానీ, లేదా సాధారణ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని క్యూర్ అవుతాయని చెప్పి ఇక్కడ నమ్మకం అన్నమాట. అంటే ఈ వాయుదేవుడు పూజించుకుంటే అవి క్యూర్ అవుతాయని చెప్పి ఒక నమ్మకం. వాయులింగం నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చంద్రలింగం కనిపిస్తుంది. సో ముందే చెప్పా కదా, సూర్యలింగం, చంద్రలింగం అనేవి అష్టలింగాల్లో ఇవి కాదు, ఇవి సెపరేట్గా ఉంటాయి. సో వాటిని కూడా దర్శించుకోండి మీరు వెళ్ళేటప్పుడు. సో చంద్రలింగం దర్శించుకున్న తర్వాత మీరు కుబేర్లింగం వైపు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో మీకు అదే కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గర ఇది చూడండి ఇది. సో ఈ స్ట్రక్చర్ అనేది ఒక మనిషి అంటే శివుడి యొక్క ఆకారంలో ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందనేది నెక్స్ట్ ఒక పిక్చర్ పెడుతున్నాను, సేమ్ యాస్టీస్గా ఉంటుందన్నమాట. సో కావాలంటే మీరు ఈ పిక్చర్ని నేను పెట్టే పిక్చర్ని రెండు కంపేర్ చేసుకోండి. ఇంకా అది డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నాను, బట్ అది 120 మీటర్స్ కన్నా ఎక్కువ హైట్ వెళ్ళకపోవడం అది నాకు ప్రాపర్గా రాలేదు. గిరి ప్రదక్షిణలో నెక్స్ట్ వచ్చే లింగం కుబేర్లింగం. ఇది అరుణాచల గిరికి ఉత్తర దిక్కున వైపు ఉంటుంది. సో ఈ కుబేర్లింగాన్ని పూజించుకోవడం వల్ల మీకు సంపద రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉంటే సో ఆ సమస్యలన్నీ క్లియర్ అవుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట, దీన్ని పూజించుకోవడం వల్ల. కుబేర్లింగం దాటిన తర్వాత మనకి రైట్ సైడ్లో మోక్ష మార్గం అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఎంతటి లావుగున్న వాళ్ళైనా దీని నుంచి దూరిపోతారని చెప్పి ఒక నమ్మకం. అంటే నేను చూశాను, ఒక ఆవిడైతే చాలా లావుగా ఉంది, ఆవిడ దూరిపోయింది, దాని నుంచి బయటకు వచ్చిందనమాట. సో ఈ మోక్ష మార్గం ఏంటంటే మీరు గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, ఆ 14 కిలోమీటర్స్, ఆ 14 కిలోమీటర్లు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ అయిపోతుంది. ఎందుకంటే ఇంకొక లింగం ఉంటుంది, అది ఈశాన్య లింగం. సో ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు చేసిన ఈ 14 కిలోమీటర్లు వన్స్ మీరు అందు నుంచి వచ్చిన తర్వాత మీకు ఒక రిలీఫ్ ఉంటుందన్నమాట. అంటే కాలు నొప్పులు కానీ ఇవి తగ్గుతాయని చెప్పి ఇదో నమ్మకం. అలాగే వన్స్ మీరు ఆ మోక్ష మార్గం నుంచి మీరు లోపల నుంచి బయటకు వస్తే మీకు మోక్షం కలుగుతుందని చెప్పి అదొక నమ్మకం ఉంది ఇక్కడ. నేనైతే ఈజీగా వచ్చేసాను, నాకైతే పెద్ద కష్టం అనిపించలేదు, ఎందుకంటే లోపల అదొక వేవ్లా ఉంటుందన్నమాట ఆ పిల్లర్స్ అనేవి. సో మీరు వేవ్ ఎలా ఉంటుందో ఆ దీంట్లో దూరుతారు కాబట్టి ఈజీగా వచ్చేవచ్చు.
సో నేనైతే చూసాను చాలామంది వచ్చేసారు. సో ఎవరైనా ఈజీగా వచ్చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మోక్ష మార్గం నుంచి వచ్చిన తర్వాత అక్కడ 1 కిలోమీటర్ నడిస్తే మనకి మళ్ళీ ఈశాన్యలింగం వచ్చేస్తుంది. అదే హోటల్ ఆలయం. ఇక్కడితో నా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడే స్టార్ట్ చేశాను, ఇక్కడే ఎండ్ చేశాను. సో వెళ్ళేటప్పుడు కర్పూరం వెలిగించాను. అండ్ వన్స్ నా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కర్పూరం వెలిగించి దర్శనం చేసుకుని హోటల్కి అయితే వెళ్ళిపోయాను. సో గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది నాది. సో ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాను. నేను స్టార్ట్ అయినప్పటికీ ఆల్రెడీ చాలామంది చేసేస్తున్నారు, అంటే వాళ్ళు ఎండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకే మిడ్ నైట్ స్టార్ట్ చేస్తారో చూసుకోండి. ఎందుకంటే తమిళనాడులో ప్రజెంట్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, అండ్ అరుణాచల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ అయితే 30 degrees. సో బెటర్ మీరైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం బెస్ట్, లేకపోతే నైట్ 9 తర్వాత స్టార్ట్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే 9 లోపు అంటే ట్రాఫిక్ ఉంటుంది. సో 9 తర్వాత అంటే కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది కాబట్టి మీరు ఫ్రీగా రోడ్డు మీద వాక్ చేయొచ్చు. అండ్ గిరి ప్రదక్షిణ పెద్ద కష్టం కాదు, నాకు అనిపించింది 14 kilometers పెద్ద ఏం కాదు. సో మధ్యలో కొన్ని టెంపుల్స్, అంటే అష్టలింగాలు అని చెప్పాం కదా, అష్టలింగాలు అన్నీ బాగున్నాయి. దాంతోపాటు మోక్ష ద్వారం దగ్గర మాకు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నాం. క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా నేను మోక్ష ద్వారం నుంచి వెళ్ళొచ్చేసాను. నా సైజుకి నేను వెళ్ళాలనుకున్నాను, బట్ వెళ్ళొచ్చాను. సో అది ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు టెంపుల్ ఆట 12:30 క్లోజ్ ఆట, అండ్ 5:30కి మళ్ళీ ఓపెన్ చేస్తారట. సో ఈరోజు బట్ సండే కాబట్టి మరి ఓపెన్ ఉండొచ్చని అంటున్నారు, చూడాలి. నేనైతే ఇప్పుడు 3 o'clock వెళ్దామని అనుకుంటాను దర్శనంకి. సో ఈరోజు దర్శనం అయిపోతే టైం ఉంటే రమణాశ్రమం చూస్తాను, లేకపోతే అది ఈసారి స్కిప్ చేస్తాను. మళ్ళీ వింటర్లో ఎప్పుడైనా కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు రావడం బెస్ట్ అని నా సజెషన్. అండ్ మీరైతే మాత్రం వచ్చేలా ఉంటే సమ్మర్లో అయితే రాకండి, లేదు రాగాలనుకుంటే కొంచెం ఎర్లీగా దర్శనాలు దర్శనం అన్నీ ఎర్లీగా ఫినిష్ చేసుకోండి బెస్ట్. లేదు అంత ఎందుకు అనుకుంటే వింటర్లో ప్లాన్ చేసుకోండి. సో వన్స్ టెంపుల్ కూడా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ అప్డేట్ చేస్తాను. సో నేనైతే ఈవినింగ్ 4 o'clockకి దర్శనంకి వెళ్దామని రెడీ అయ్యి బయలుదేరాను. సో ఎందుకంటే మార్నింగ్ అంతా గిరి ప్రదక్షిణ చేశాం కదా, కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైం వెళ్తే కొంచెం బెస్ట్ అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను. సో నేను వెళ్ళే టైంకి అయితే ఖాళీగా ఉంది, పెద్ద రష్ అయితే ఏం లేదు, చాలా ఖాళీగా ఉందన్నమాట. నాకైతే 30 minutesలో అయిపోయింది. సో మొబైల్స్ ఇక్కడ అలౌ చేస్తారు, మొబైల్స్ లోపల తీసుకెళ్ళిపోవచ్చు, గుడి దగ్గర మాత్రం మొబైల్ తీయకూడదు. చెప్పులు అయితే నేను హోటల్లో వదిలేసి వచ్చేసాను. సో దర్శనంకి అయితే ఇక్కడ 2 ఉంటాయి, ఒకటి ఫ్రీ దర్శనము, ఇంకోటి 50 rupees దర్శనము. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను వెళ్ళేటప్పుడు ఎలా ఖాళీగా ఉందని చెప్పి ఇంకా ఎందుకు లేని 50 rupees దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. అది మొబైల్ అయితే లోపలికి మీరు తీసుకెళ్ళిపోవచ్చు, కానీ టెంపుల్ గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మొబైల్ బయటికి తీయకూడదు. చెప్పులు మీ ఇష్టం, బయట స్టాండ్ ఉంటుంది, బట్ మీ ఇష్టం, వదిలేయాలంటే వదిలేయండి హోటల్లో, లేదంటే తీసుకెళ్ళి అక్కడ స్టాండ్ ఉందో పెట్టుకోండి. సో ఫైనల్గా అరుణాచలం దర్శనం అయితే అయిపోయింది. ఈవినింగ్ 4 o'clock అంతా స్టార్ట్ అయ్యాను, బట్ ఈసారి దర్శనం అయితే 1/2 hour నాకు అయిపోయింది. బట్ మార్నింగ్ నేను చూసినప్పుడు మాత్రం చాలా పెద్ద లైన్ ఉన్నాం, అది చూసి గడిచాను. బట్ ఇప్పుడైతే ఎవరు లేరు, చాలా ఖాళీగా ఉంది. నెక్స్ట్ గుడి లోపల అయితే మనకి చూడాల్సిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి. అంటే కోనేరు అని ఒక 1000 స్తంభాలు మండపం ఒకటి ఉంటుంది. సో దర్శనం అయిన తర్వాత మీరు అది చూసుకుంటే చాలా బెస్ట్. సో టెంపుల్లో అన్నదానం కూడా ఉంటుంది, టెంపుల్ లోపల అది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు. అది ఎక్కడంటే ఎగ్జిట్ అవుతున్న లెఫ్ట్ సైడ్లో అవుట్, ఎక్కడైతే మీరు ఎగ్జిట్ అవుట్ అని చూస్తారో బోర్డు, అక్కడ నుంచి వస్తున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఇటువైపు వెళ్తే అన్నదానం. ఇటువైపు అన్నదానం. ఇదే కోనేరు, ఒకప్పుడు ఇక్కడ స్నానం కూడా అలో చేసేవారు, బట్ ఇప్పుడు ఇక్కడ అలో చేయట్లేదు. మీకు ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే ఆ వాటర్ తల మీద జల్లుకోండి, లేదంటే ఇంకేం చేయలేరు. సో ఇదే 1000 స్తంభాల మండపం. అప్పట్లో తుఫాన్ వచ్చిన వాళ్ళకి ఒక స్టే అన్నమాట ఇది 1000 స్తంభాల మండపం. అండ్ ఇదొక కోనేరు.
ఇదిగోండి ఇది ఒక కోనేరు. సో ఫైనల్గా అరుణాచలం ట్రిప్ అయితే అయిపోయింది. దర్శనం బాగా అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీ. అవ్వదనుకున్న అరుణాచలం అయితే అయిపోయింది ఫైనల్గా. సో అంతవరకు నెక్స్ట్ ట్రిప్ వరకు వెయిట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.